వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 130వ సంకీర్తన 7వ చరణం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. మరొకసారి కీర్తనకారుడు దేవుని యొక్క గుణగణాలను, మానవుడు దేవుని నుండి పొందుకోవలసిన భోగభాగ్యాల కన్నా ఏవి ప్రాముఖ్యమైనవో, ప్రాధాన్యత కలిగినవో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ డిపెండెన్సీ. దేవుని పైన ఆధారపడుట. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు నువ్వు మనుషుల బలం మీద కానీ, మనుషుల సామర్థ్యం మీద కానీ, మనుషుల జ్ఞానం పైన కానీ ఆధారపడకుండా యెహోవా మీదనే ఆధారపడి యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అని ఈ వచనం ప్రారంభంలో కీర్తనాకారుడు సూచించడం మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆ రోజు ఇశ్రాయేలు మాత్రమే కాదు, నేటి విశ్వాసి కూడా దేవుని పైన ఆధారపడటం మనం నేర్చుకోవాలి. చాలా విషయాల్లో మనము దేవుని పైన కాకుండా చాలా వాటి మీద ఆధారపడతా ఉంటాం. ఒక కొండ ఎక్కేవాడు, పర్వత అధిరోహుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాటిని ఎక్కటానికి తాడు పైన సంపూర్ణంగా ఎలాగ ఆధారపడుతుందో మనం కూడా దేవుని కృప పైన, దేవుని దయ పైన, ప్రేమ పైన ఆధారపడటం నేర్చుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డిజైర్, ఆశ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఈరోజు మానవ జీవితంలో ఎన్నో ఆశలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ ఆశలన్నీ మానవ నిర్మితమైన పరిస్థితుల్లో భగ్నం అయిపోవటానికి అవకాశం ఉంది. కానీ దేవుని పైన నిజమైన కోరిక, దేవుని పైన ఆశ కలిగిన వారు ఖచ్చితంగా తృప్తిపరచబడటానికి అవకాశం ఉంది. ఈరోజు మానవుని సంపదలు కానీ, మానవుని భోగాలు, భాగ్యాలు కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్ని కోరికలు, కొన్ని ఆశలు దురాశలుగా మారిపోవటానికి అవకాశం ఉంది. కానీ దేవుని పైనే ఆశ, ఆసక్తి కలిగిన వారిని దేవుడు అంచెలంచెలుగా ఎదగటానికి కూడా దేవుడు కృప చూపించేవాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడోది, ఇట్ ఈజ్ ఏ డెలివరీ, విమోచన. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అని ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. విమోచన అనటంతోనే పాపము నుండి, శాపము నుండి, భయంకరమైన తీర్పు నుండి, శిక్ష నుండి, బానిసత్వాన్ని నుండి మనల్ని విడిపించడం. ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్లుగానే మనల్ని కూడా విడిపించడానికి ఆయన దగ్గర అసంపూర్ణమైనది కాదు కానీ సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. ఇక ఏ మానవుడు, ఏ ప్రభుత్వము, ఏ రాజు మనల్ని విమోచించలేడు. అందుకే ఆయన యొద్దే సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది అన్న భావన కీర్తనకారుడు వెల్లడి చేయటం మనం నేర్చుకోవాలి. ఫైనల్, ఇట్ ఈజ్ ఎ డివోషన్, భక్తి. ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడటం మనం నేర్చుకున్నామో, ఆయన కొరకు ఆశ కలిగి, ఆసక్తి కలిగి జీవిస్తున్నామో, ఎప్పుడైతే ఆయన మనకు క్షమాపణ కలగజేసి విమోచన అనుగ్రహించాడో, అనుకోకుండా అకస్మాత్తుగా మన జీవితాల్లో సంభవించేది భక్తిభావం. ఆయన మనల్ని నిజంగా విడిపించిన వాడు అని మనము నమ్మినట్లయితే దేవుని పట్ల స్వచ్ఛమైన, లోతైన భక్తి మనకు కలగటానికి అవకాశం ఉంది. కానీ అలాంటి భక్తి లేదు, దేవుని పైన భయభక్తులు అసలు కలగట్లేదు అనంటే మన విమోచనలో కానీ, మన ఆశల్లో కానీ, మన ఆధారపడటంలో కానీ ఎక్కడో తేడా ఉంది అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించే వారంగా ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులు తండ్రి, మరొకసారి నీ పైన ఆశ కలిగి మీరిచ్చే సంపూర్ణమైన విమోచనను మేము పొందుకొని తండ్రి, నీపైనే ఆధారపడి భక్తితో మేము బ్రతకటానికి కావలసిన వాటిలన్నింటినీ మీరు సమకూర్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you.